హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెరీ హెల్దీ అని కూడా చెప్పచ్చు. చూడండి, ఇలా సాల్ట్ వాటర్లో ఈ కాకరకాయలన్నిటిని వాష్ చేసుకుందాం. ఏదైనా డర్ట్ ఏవైనా ఉంటే త్వరగా క్లీన్ అయిపోతాయి అన్నమాట, ఇలా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే. ఓకేనా? కారంకి నేను కాకరకాయని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిలో సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకొని ఈ విధంగా గుత్తి వంకాయలు చేసుకుంటాం కదా, ఇలా కూడా స్టఫ్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు 2 వేస్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఉల్లి కారం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూస్తాను. చూడండి, ఉల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి: 5 డ్రై చిల్లీస్, గార్లిక్ అండ్ చింతపండు, 3 చిన్న ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. చూడండి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ముందుగా కొన్ని గ్రౌండ్నట్స్ వీటిలో ఫ్రై చేసుకుందాం. ఇలా గ్రౌండ్నట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్, వితౌట్ వేస్టింగ్ టైం ఇందులో జీరా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, నెక్స్ట్ డ్రై చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఓకేనా? నెక్స్ట్, మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్, జీరా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది జస్ట్ కలర్ కోసమే యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఫ్రై చేసుకుంటే తొందరగా ఇడ్లీ కారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ పేస్ట్ని స్టఫింగ్ చేసుకుందాం. ఓకేనా? నేను కాకరకాయని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిలో సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకొని ఈ విధంగా గుత్తి వంకాయలు చేసుకుంటాం కదా, ఇలా కూడా స్టఫ్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకటి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, వీటి మీద కొద్దిగా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయినా కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి. ఓకేనా? మీకు ఫ్రై కావాలి అనుకుంటే మాత్రం లిడ్ అస్సలు పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి. లేదు, మాకు కొంచెం సెమీ గ్రేవీ కావాలి అనుకుంటే ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామా ఎలా కుక్ అయిందో. చూసారా ఎలా కుక్ అయిందో? నేను ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. లిడ్ క్లోజ్ చేసుకొని ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామా.
చూడండి ఇలా ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతుంది. అది కాకుండా మీకు గ్రేవీగా సెమీ గ్రేవీ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే విధానం ఏమీ లేదండి, వెరీ సింపుల్. నేను స్టఫ్ చేసి పెట్టుకున్న కొద్దిగా గ్రేవీ పార్ట్ ఉంది కదా, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులో చూడండి మీకు ఫ్రై కావాలంటే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి మళ్ళీ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఫ్రై. చూసారా ఫ్రై పార్ట్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, నాకైతే చాలా టేస్టీగా ఉందండి. జస్ట్ ఇప్పుడే టేస్ట్ చూశాను, కాకపోతే నాకు సెమీ గ్రేవీగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇలా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో రిమైనింగ్ ఉన్నదంతా ఇందులో వేసేసుకుందాం. చూసారా సెమీ గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక 5 minutes అయినా లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఈ విధంగా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే స్టఫ్ చేసాం కదా, ఆ గ్రేవీ పార్ట్ చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందులో ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీలో కూడా ట్రై చేయండి ఒకసారి, ఈ విధంగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఇది ఒక 10 minutes లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి, ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి, మళ్ళీ తర్వాత అయితే యాడ్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలని చెప్పి నేను యాడ్ చేశాను కదా, అందుకని. చూసారా ఎలా అయిపోయిందో. ఇలా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా వచ్చిందంటే నాకు చాలా ఇష్టమైంది ఈరోజు అయితే. ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు, ఎప్పుడు కూడా కర్రీ తినలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. ఇది చాలా టేస్టీగా వచ్చింది. వీలైతే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి ఎటువంటి సైడ్ డిష్ లేకుండా ఈ విధంగా ఉల్లికారంతో ఓన్లీ రైస్ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నన్ను అడిగితే ఇది సైడ్ డిష్తో కూడా పని లేకుండా ఈజీగా రైస్ మొత్తం తినేయవచ్చు, అంత టేస్టీగా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి, నాకైతే ఇప్పుడు మౌత్ వాటరింగ్లా ఉంది. ఎంత టేస్టీగా వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా టేస్టీగా వచ్చింది.